నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అందం ఛానల్. ధనవంతులు కావాలంటే ఎటువంటి వస్తువుల్ని మీ ఇంట్లో ఉంచుకోకూడదు అనే అంశంపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి ధనవంతులు కావాలనే ఆశ ఉంటుంది. కొందరు అహర్నిశలు కష్టపడి ధనవంతులు అవుతారు, మరికొందరు ఏ ఒక్క ప్రయత్నం చేయకుండా తమ అదృష్టంపై ఆధారపడుతుంటారు. ఇంకొందరు ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల తమ దశ తిరుగుతుందని భావిస్తుంటారు. ఇదే విషయాన్ని మన పెద్దవాళ్ళు కూడా సూచన చేస్తుంటారు. కానీ కొన్ని వస్తువులు మాత్రం చాలా హానికరమట. వాటిని పెట్టుకోవడం వల్ల ఇంటికి మంచిది కాదు, అలాగే పేదరికం వెంటాడుతుందని కూడా చెప్తోంది వాస్తు శాస్త్రం. అవేంటంటే, సాలెడు పురుగు పేర్చే గూడుని చాలామంది మంచిదని భావిస్తారు, కానీ ఇది జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు సంకేతం. కాబట్టి వెంటనే దాన్ని తొలగించి ఇంటిని శుభ్రం చేసుకోండి. ఇంట్లో పావురం గూడు ఉండటం వల్ల వెంటనే ఇంట్లో ధనం తగ్గిపోయి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. ఒకవేళ మీ ఇంట్లో మీకు తెలియకుండానే పావురం గూడు పెట్టుకొని ఉంటే వెంటనే తొలగించండి. తేనెటీగలు పేర్చే తేనె తెట్ట ఇంట్లో ఉంటే చాలా డేంజర్ అని గుర్తించండి. ఇవి మనకు హానికరమే కాదు, దురదృష్టానికి కారణమవుతుంది. ఒకవేళ మీ ఇంటి ఆవరణలో ఇది ఉంటే వెంటనే తొలగించండి. పగిలిపోయిన అద్దాలు వాస్తు ప్రకారమే కాదు, నెగిటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తాయి, అలాగే దారిద్రాన్ని ఆహ్వానిస్తాయి. కాబట్టి పగిలిపోయిన అద్దం ఇంట్లో ఉంటే వెంటనే బయటపడేయండి. చాలామంది ఇంటి పైకప్పుని డంపింగ్ యార్డ్లా మార్చేస్తుంటారు. పాత ఫర్నిచర్, పాత వస్తువులన్నిటినీ ఇంటి మేడపై పడేస్తారు. టెర్రస్ని ఇలా మార్చడం వల్ల దురదృష్టం ఎదురవుతుంది, పేదరికం పట్టి పీడిస్తుంది. వెంటనే దాన్ని శుభ్రం చేసుకుంటే మంచిదని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ విలువైన సూచనలు, సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి. వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.